హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో చందమామ బిస్కెట్లు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి చిన్ననాటి ఈ చందమామ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు ఈ చందమామ బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి ముందుగా కావాల్సింది మైదా అండి. మైదా అనేది నేను 2 కప్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇలా మైదా అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకు పంచదార అనేది బాగా మెత్తగా మిక్స్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. పంచదార అనేది 1 కప్ అనేది తీసుకుంటున్నాను. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత బాగా మనము ఈ పిండిని వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఇలా రెండు కలిసే విధంగా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలోనికి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి డాల్డా కానీ లేకపోతే బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను డాల్డా అనేది యాడ్ చేస్తున్నాను. ఈ డాల్డా అనేది మొత్తం కూడా మనం కరిగించుకొని పక్కన పెట్టేసేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఈ డాల్డా అనేది మొత్తం యాడ్ చేసేసుకొని మనకి చపాతీ ముద్ద అనేది ఏ కన్సిస్టెన్సీలో వస్తుందో అలా మనము ఈ పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ముద్ద వచ్చే విధంగా డాల్డా అనే యాడ్ చేసుకుంటూ లేకపోతే గీ కానీ యాడ్ చేసుకుంటూ మనకి ఇలా ముద్ద వచ్చే విధంగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా మనము ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా మనం బిస్కెట్స్ అనేది కట్ చేసుకోవాలి. బాగా మెత్తగా వచ్చే విధంగా కొంచెం కొంచెం గీ అనేది యాడ్ చేసుకుంటూ మనకి ఒక షేప్ వచ్చే విధంగా ఇలా మనము ఈ ప్లేట్లోనే ప్రెస్ చేసేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు ఒక చిన్ని గ్లాస్ కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ చిన్నది తీసుకొని మనకి ముందు షేప్ కోసం కొంచెం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి చందమామ మూనాకారంలో మనము కట్ చేసుకుంటూ తీసుకోవాలండి. చూసారు కదా, షేప్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇలా చందమామ షేప్ వచ్చే విధంగా మనము ఈ ప్లేట్తోని, ఈ చిన్న ప్లేట్తో లేదా గ్లాస్తోని ఇలా కట్ చేసేసుకొని మనము ఒక ప్లేట్కి అనేది బటర్ అనేది రాసుకొని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ చందమామ బిస్కెట్లని ఈ ప్లేట్ మీద పెట్టుకోవాలి. ఇలానే మనము ఎన్నైతే బిస్కెట్లు ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో అన్నీ కూడా మొత్తం కూడా ఇలా తీసుకోవాలండి. ఈ పిండి అనేది మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఓన్లీ గీ అనేది లేదా బటర్ అనేది లేదా డాల్డా అనేదితోనే మనం మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా చక్కగా ఇలా నీట్గా చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా చందమామ బిస్కెట్లు అనేవి రెడీ అయిపోతాయండి. చూసారు కదా, చక్కగా మనకి షేప్ వచ్చే విధంగా మనం ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనకి ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా చందమామ బిస్కెట్స్ అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం కూడా బిస్కెట్స్ అనేవి ఈ ప్లేట్లోకి అనేవి తీసుకోవాలండి. చూసారు కదా, చక్కటి షేప్ వచ్చే విధంగా మనం ఈ బిస్కెట్స్ అనేవి తీసుకొని తర్వాత ఒక బౌల్ లాంటిది కానీ లేదా ఒక బాండీ లాంటిది కానీ తీసుకొని దాని మీద ఒక ప్లేట్ అనేది పెట్టుకొని ఒక 50 మినిట్స్ అనేది బాగా దీన్ని హీట్ చేసుకోవాలండి. మనం ఈ బిస్కెట్లు ప్రిపేర్ చేస్తూ ఉండంగానే మనం ఇది ముందుగానే మనము స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకుంటూ ఉంటే కనుక మనము ఆ బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మనము ఈ బిస్కెట్స్ అనేవి ఆ ప్లేట్ మీద యాడ్ చేసుకోవాలి. మనం ఇసుక కానీ లేకపోతే సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. చక్కగా ఇలా ఉత్త ప్లేట్ ఒకటి పెట్టేసేసి ఈ బిస్కెట్ మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకొని దాని మీద ఒక మూత అనేది ఆవిరిపోకుండా పెట్టుకోవాలి. ఇలా 25 మినిట్స్ కానీ లేదా 20 మినిట్స్ కానీ మనం కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి వేలు అనేది ఇట్లా పెడుతుంటుంటే మనకి మైదా అనేది టచ్ అవ్వకుండా ఉన్నంతసేపు మనం 20 కానీ 25 మినిట్స్ కానీ కుక్ చేసుకోవాలి. చక్కగా మనకి ఉబ్బుతాయి బిస్కెట్స్ అనేవి. మనము గీ అనేది ముందుగానే ప్లేట్కి అనేది యాడ్ చేసుకొని మనం బిస్కెట్స్ పెట్టాం కాబట్టి మనకి ఇట్లా స్పూన్తో కానీ లేకపోతే చాక్తో కానీ ఇలా కదిలించగానే మన బిస్కెట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఇలా తీసేసుకొని మనము ఒక బాక్స్లో కానీ లేకపోతే ఒక ప్లేట్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. చాలా ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా చక్కగా కాలాయి బిస్కెట్స్ అనేవి. మనం బయట అనేది కొనుక్కోవసరం లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మనకి నోట్లో వేసుకోగానే చాలా కరిగిపోయే విధంగా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి చందమామ బిస్కెట్స్ అనేవి. ఓన్లీ మనం 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు.
మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవాలండి. మనం మైదా అనేది ఎంత తీసుకుంటున్నామో మనం చక్కెర అనేది కూడా అలానే తీసుకోవాలి. కరెక్ట్ క్వాంటిటీలో తీసుకొని మనం ఇలా బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాము అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.